నమస్తే మాస్టర్స్. ఆ, సబల్ సిడబ్ల్యూ లెడ్ బీటర్ గారు ఆ, ఇంగ్లీష్లో ద మాస్టర్ అండ్ ద పాత్ అనే పుస్తకాన్ని రచించారు. దాన్ని మనం మద్దాలి వెంకటాచలం గారు పరమ గురువుల సుపథం అనే పేరుతో అనువదించారు. ఆ పుస్తకాన్ని ఇప్పుడు మనం మధ్యలో ఉన్నాము. చూద్దాం ఈరోజు ఏం చెప్తున్నారో. ప్రథమ రేఖకు చెందిన సిద్ధ పురుషులు అంటే ఆ, సిద్ధ పురుషుల గురించి మాట్లాడుకుంటున్నాము. వాళ్ళల్లో ఆ ప్రథమ రేఖ అంటే ఎలా అంటారు అంటే టాప్ లో ఉండేవాళ్ళు అనమాట. చాలా హై హై స్థితిలో ఉండేవాళ్ళు. వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం ఇప్పుడు. మహాపురుషుల శరీర ఆకారాలను పరిశీలిస్తే కనుక వారి రేఖను బట్టి కొన్ని తేడాలు ఉంటాయని తెలుస్తుంది. ప్రథమ రేఖకు చెందిన వారిలో ఎంతో ప్రధానమైన లక్షణం శక్తి. ఆంతరంగిక ఆధ్యాత్మిక లోకంలోను భూలోకంలోను రాజులు పరిపాలకులు ఆ, దేశాధిపతులుగా ఉన్న వారంతా ప్రథమ రేఖలో జన్మించిన వారే. ఎవరిలోనైనా మానవులను లోబరుచుకొని వారిని తన ఇష్టం వచ్చిన మార్గంలో నెమ్మదిగా నడిపించడానికి కావలసిన లక్షణాలు ఎంతో అసాధారణంగా ప్రకాశిస్తూ ఉంటే కనుక అతను ప్రథమ రేఖకు చెందినవాడు, కానీ ఆ రేఖ లక్షణాలను వికసింప చేసుకుంటున్నవాడిగా ఉంటాడు. చాలా బాగుంది. ఆ, సిద్ధ పురుషుల్లో రకరకాల స్థాయిల గురించి మాట్లాడుకుంటే మొట్టమొదటి స్థాయి ఏంటి అంటే ఎవరైతే ఆ, ఒక మాట చెప్పారు అంటే కొన్ని వందల వేల మంది వింటారు, లేదా వందల వేల లక్షల మందిని మనము వీళ్ళు చెప్పిన మాట ప్రకారం నడిపించుకుంటాము. ఆ వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు అది అలా నడవాలి. అలాంటి గనక భూలోకంలో ఉంటే అంటే రాజులు పరిపాలకులు దేశాధిపతులు ఉంటారో వీళ్ళందరూ కూడా ప్రథమ రేఖకు చెందిన వాళ్ళంట. అందుకే వాళ్ళకి అంత శక్తి ఉందన్నమాట. వాళ్ళు చెబితే అక్కడ జరిగిపోతుంది. వాళ్ళు ప్రథమ రేఖకు చెందిన వాళ్ళైనా అయి ఉండొచ్చు, లేదా అంటే ఆ రేఖ దగ్గరికి వెళుతూ ఆ లక్షణాలని వికసింప చేసుకుంటూ ఉండే ఆ స్థితిలో అయినా ఉండి ఉండొచ్చు. ఐదవ మూలజాతి యొక్క అధిపతి మనువు అయిన వైవస్వత ప్రభువు పరమపురుషుల అందరిలోనూ ఎంతో పొడుగైన వారు. ఆయన దేహం 6 అడుగుల 8 అంగుళాల పొడుగు ఉండి పరిపూర్ణమైన అంగ సౌష్ఠవంతో ఠీవీతో ఉంటారు. ఆయన మన ఆర్యజాతి అంతటికీ రూపమైన ప్రధాన పురుషుడు. ఆదర్శమైన రూపం కలవారు. మానవ జాతిలోనూ ప్రతి వ్యక్తి సరాసరిగా ఆయన సంతతిలో పుట్టినవారే. ఆ మానవుడు గొప్ప ప్రభావం తెలియజేసే ఆకర్షణీయమైన వదనము, గ్రద్ద ముక్కు వంటి ముక్కు, పింగళ వర్ణం గల నేత్రాలు, దట్టంగా పొడవుగా పెరిగి క్రిందకు వేలాడే టీవీ గల శిరస్సు ఉంటాయి. ఆయన పొడగరి రాజోత్తమమైన టీవీ గలవారు. బంగారు జ్యోతిలా ప్రకాశించే డేగ కళ్ళ లాంటి హృద్భేదం హృద్భే భేద్యమైన పింగళ నేత్రాలు కలవారు. అయినా అయిన వారు మన అధ్యక్షులు డాక్టర్ బీసెంట్ వివరించారు. ప్రస్తుతం ఆయన హిమాలయ పర్వతాలలో వారి సోదరులు మైత్రేయ ప్రభువు గారి స్వగృహానికి అతి దగ్గరలోనే నివసిస్తున్నారు. మనకి వైవస్వత మనువు గురించి విన్నాం, కానీ పురాణాల్లో అంతా ఆయన గురించి మనకి తెలియదు కదా, ఆయన ఎలా ఉండేవారు అని. వీళ్ళందరూ సిద్ధ పురుషుల్ని చూశారు కాబట్టి చెప్తున్నారు అన్నమాట. ఆయన రూపురేఖలన్నీ చెప్తున్నారు. చాలా పొడుగ్గా ఉంటారు ఆ అని. ఆయన దగ్గర నుంచే మానవాళ్ళంతా కూడా దాదాపు అందరూ ఆయన దగ్గర నుంచే పుట్టారు ఆ అని చెప్పారు. ఆయన ప్రస్తుతం హిమాలయాల్లో ఆ, మైత్రేయ ప్రభువు అంటే మైత్రేయ బుద్ధుడు అంటారు కదా, ఆయన దగ్గరలో ఉంటున్నారు అని అర్థం చేసుకుంటున్నాను నేను. ప్రభువు వైవస్వత మనువుకి కుడి భుజంలా ఉండి తరువాత ఆ పదవికి వచ్చేవారిని ఒక నిమిషం. ప్రభువు వైవస్వత మనువుకి కుడి భుజంలా ఉండి తరువాత ఆ పదవికి వచ్చేవారిని భవిష్యత్తులో 6వ మూలజాతికి మనువైన మౌర్య మహర్షికి గారికి కూడా అలాంటి రూపం ఉంది.
జన్మతః ఆయన రాజపుత్ర ప్రభు. ఆయనకు నల్లని పెద్ద గడ్డం ఉంది. అది రెండు భాగాలుగా చీలి ఉంటుంది. శిరోజాలు ఎంతో నల్లగా ఉండి భుజాల మీదకు వ్రేలాడుతూ ఉంటాయి. ఆయన నేత్రాలు నల్లగాను శక్తివంతమై హృద్భేద్యంగా ఉంటాయి. ఆయన 6 అడుగుల 6 అంగుళాల పొడవు కలిగి యోధునిలా కనిపించేవారు. తన ఆజ్ఞలు తక్షణమే ఆచరించడానికి అలవాటు పడిన వారిలా సంక్షిప్తాలైన చిన్ని చిన్ని వాక్యాలలో మాట్లాడేవారు. ఆయన సమక్షంలో అపారమైన శక్తి, బలం ఉందన్న భావం కలుగుతుంది. చూసేవారిలో అతి గాఢమైన పూజ్య భావం ఏర్పరిచే రాచ టీవీ ఆయనలో ఉండేది. ఓకే. సో మ్, మౌర్య మహ వైవస్వత మనువుకి తర్వాత తరంలో వాళ్ళు గురించి మౌర్య మహర్షి అన్నమాట. ఆయన గురించి చెప్తున్నారు. ఈయన కూడా అలాగే పొడుగ్గా ఉండేవాళ్ళు, చాలా బలంగా శక్తివంతులు అయి ఉండేవాళ్ళు. ఉమ్, ఆయన కళ్ళతో కళ్ళు ఎంతో ప్రభావం, చాలా శక్తివంతమై చాలా ఆమ్, ఏమంటారు, చూపు చాలా సూటిగా ఉండడము ఇట్లాంటివి ఉన్నారు. ఆయన చూడగానే మనకెంతో పూజ్య భావం కలుగుతుంది. ఆయన ఎంతో రాచ టీవీతో ఉండేవాళ్ళు. మౌర్య మహర్షి గారు చాలా మంది హిందూ దేశ సంస్థానాధిపతులలో ప్రథమ అంతర్జాతీయ సమ్మేళనానికి హాజరు కావడం కోసం ఆ, 1851 ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు లండన్ నగరంలోని హైడ్ పార్క్లో ఆయనతో ఆమెకు కలిగిన సమావేశం గురించి మేడం బ్లావెట్స్కీ గారు ఎన్నోసార్లు మాకు చెప్పారు. నాకేమీ తెలియకుండానే అప్పటికి 4 సంవత్సరాల వయసు గల నేను కూడా వారిని చూడగలగడం ఆశ్చర్యం. నా భాగ్యం విలువైన వస్త్రాలు ధరించి అశ్వారూఢులైన భారతీయులలోనూ ఇంకా అనేక వింతలతో కూడిన శోభాయమానంగా ఉన్న ఆ ఊరేగింపును చూడడానికి నన్ను కూడా మా తండ్రి గారు తీసుకువెళ్ళడం నాకు ఇంకా గుర్తుంది. ప్రపంచంలో ఎలాంటి గుర్రాలకైనా తీసిపోని చక్కటి హయములపై స్వారీ చేస్తూ శోభిల్లుతున్న అశ్వికులపై గొప్ప ఆనందానుభూతిలో నా బాల్య దృష్టి నిలిచిపోయిందన్నా, దేవతా ప్రదర్శనలా అతి విచిత్రంగా ఉన్న ఆనాటి దృశ్యం అంతటిలో వారే నాకు అతి మనోహరమైన భాగంగా అనిపించింది అనడంలో ఆశ్చర్యం ఏముంది. నేను నా జనకుని చెయ్యి పట్టుకొని నిలబడి చూస్తూ ఉండగా వారు నెమ్మదిగా మమ్మల్ని దాటి ముందుకు వెళ్ళేవారు. అప్పుడు ఆ వీరులలో బాగా పొడవైన వాళ్ళల్లో ఒకరు ప్రకాశవంతమైన నల్లని నేత్రాలతో నా వైపు తేరిపార చూశారు. అప్పుడు నాకు కొంచెం భయం వేసింది. వర్ణనాతీతమైన ఆనందంతోనూ ఉన్నతితోనూ నా హృదయం నిండిపోయింది. ఇతరులతో పాటు ఆయన మమ్మల్ని దాటి వెళ్లారు. మళ్ళీ నేను ఆయనను చూడలేదు. అయినా ఆ మహాపురుషుని మెరుపులా మెరిసిన నేత్రాల దృశ్యం నా బాలస్మృతికి తరచూ వస్తూ ఉండేది. మౌర్య మహర్షి గారి గురించి చెప్తున్నారు కదా. ఆయన 1851 ఇంగ్లాండ్లో జరిగిన ఒక పరేడ్ లాంటి దాంట్లో పాల్గొన్నారు. అట్లాగే ఈ సిడబ్ల్యూ బీటర్ గారు చిన్న వయసు నుంచి, ఆయన ఒక ఉన్నతమైన ఆత్మ కాబట్టి చిన్న వయసు నుంచే ఆమ్, ఈ వింతలన్నీ కూడా ఆయన చూడగలిగారు అనమాట. కళ్ళని చూశారు, అది చిన్న వయసులోనే గుర్తుపెట్టుకోగలిగారు, 4 ఏళ్ల వయసులోనే. ఆయన ఎవరో అప్పటికి నాకు ఏమీ తెలియకపోవడం నిజమే. చాలా సంవత్సరాల తర్వాత ఆయన దయతో నాకు ఆ విషయాన్ని చెప్పారు. ఆ విషయాన్ని ఆయన చెప్పకపోతే నేను ఆయన్ని ఎన్నటికీ గుర్తించేవాడిని కాదు. ఒకసారి ఆయన సమక్షంలో సమాజం యొక్క ప్రారంభ రోజుల గురించి ముచ్చటిస్తూ అడయార్లో మేడం బ్లావెట్స్కీ గారి గదిలో ఆమెకు ధైర్యం చెప్పి కొన్ని ఆదేశాలను ఇవ్వడానికి మౌర్య మహర్షి వచ్చినప్పుడు నేను ఆయనను స్థూల దేహంలో ఉండగా మొదటిసారి చూశానని అన్నా. పురుషులతో సంభావిస్తున్న మౌర్య మహర్షి గారు నా వైపు తీక్షణంగా చూసి, కాదు, అది మొదటిసారి కాదు. స్థూల శరీరంలో నన్ను ఇంతకు ముందు ఒకసారి చూశావు. నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు హైడ్ పార్కులో భారతీయ అశ్వికులు స్వారీ చేస్తూ వెళుతున్నప్పుడు చూసిన సంగతి నీకు జ్ఞాపకం లేదా? అప్పుడు నేను నిన్ను ప్రత్యేకంగా చూడడం నువ్వు గమనించలేదా అన్నారు. అంతే, తక్షణమే అంతా జ్ఞాపకం వచ్చింది.
ఓ గురుదేవా, తమరేనా వారు? నేను ఆ సంగతి ఇదివరకే తెలుసుకోవలసింది అని బదులు పలికాను. ఆ విషయాన్ని నేను మౌర్య మహర్షి అని కూడా స్థూల శరీరంలో ఉండగానే ఆయన్ని కలుసుకొని మాట్లాడిన సందర్భాలలో ఒకటిగా చెప్పడం లేదు. ఎంచేతంటే గుర్రంపై స్వారీ చేసిన ఆ మహాపురుషుడు పరమగురువు అని నాకు అప్పుడు తెలియదు. అంతేకాదు, అంత చిన్న బిడ్డ యొక్క సాక్ష్యాన్ని ఈ లోకం శంకించడం, నిరాకరించడం సహజం. బాగుంది. అంటే ఈయన ఆమ్, ఆ, అడయార్ అంటే చెన్నైలో మేడం బ్లావెట్స్కి గారి ఆశ్రమం ఉంది కదా, అక్కడ ఈ లెడ్ బీటర్ గారు ఉండి వాళ్ళు స్థూల శరీరంలో మొదటిసారి మౌర్య మహర్షిని చూశాను అని అనుకున్నారు అక్కడ అందరూ మాట్లాడుకుంటుండగా. కానీ కాదు, నువ్వు చిన్నప్పుడే చూసావని గుర్తుకు తీసుకొచ్చారు. దీనికి లెడ్ బీటర్ గారు ఏమంటున్నారంటే, ఒకటి, ఆ నేను ఇది ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నాను అంటే, తర్వాత మౌర్య మహర్షిని నేను ఎన్నోసార్లు కలిశాను. ఆ సందర్భాలన్నిటికంటే ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను అంటే, ఫస్ట్, ఆమ్, అప్పుడు ఆయన ఆ చిన్న వయసులోనే నన్ను గమనించి నన్ను చూసిన ఆయన పరమ పురుషుడు అనే విషయం నాకు అప్పుడు తెలియదు. ఓకే. రెండోది, నేను ఆ చిన్న వయసులో జరిగిన దాన్ని గనుక నేను చెప్పాను అంటే అందరికీ డౌట్ వస్తుంది. చిన్నపిల్లవాడి మాటలు ఎలా నమ్ముతాము, ఏదో భ్రమనో ఏదో అని అనుకోవచ్చు. కానీ ఇలా ప్రత్యేకంగా మౌర్య మహర్షి నోటి ద్వారానే వచ్చింది అని ఆయన ప్రత్యేకంగా రుజువు చేస్తున్నారు అన్నమాట. ప్రథమ అధ్యాయంలో తెలిపిన ఎస్ రామస్వామి అయ్యర్ గారు తన అనుభవాన్ని ఈ విధంగా తెలిపారు. పట్టణం నుండి సులభంగా సన్యాసి వేషంలో టిబెట్ దేశానికి వెళ్ళిపోగలను అని మార్గస్థులు నాకు ధైర్యం చెప్పడం వలన నేను పట్టణానికి వెళ్ళే దారిలో వెళుతున్నాను. అంతలో నాకు ఎదురుగా అతి వేగంగా స్వారీ చేస్తూ ఒంటరిగా వస్తున్న అశ్వారూఢుని ఒకసారి ఒకరిని అకస్మాత్తుగా చూశాను. ఆయన ఆజానుబాహుత్వం, స్వారీ చేయడంలోని చతురత చూసి సిక్కిం రాజ్యంలోని ఒక సైన్యాధికారి అని అనుకున్నాను. ఆయన నా దగ్గరకు రాగానే గుర్రాన్ని ఆపారు. నేను ఆయన వైపు చూశాను. ఆ క్షణంలోనే గుర్తించాను. ఉమ్, ఆ, ఎస్ రామస్వామి గారి స్టోరీ చెప్తున్నారు, ఆయన అనుభవాన్ని చెప్తున్నారు. ఆయనకి కూడా గుర్రం మీద స్వారీ చేస్తూ కనిపించారు ఒక పరమపురుషుడు. దివ్యజ్ఞాన సమాజ ప్రధాన కార్యాలయం ఎదురుగా డాబా పైన సూక్ష్మ శరీరంలో ఉన్నప్పుడు గతంలో నేను ఎవరిని చూశానో ఆ మహాత్ముని యొక్క, వారి పూజ్యులైన నా పరమగురువు యొక్క దివ్య సన్నిధిలో ఉన్నాను. గత డిసెంబరు నెలలో చిరస్మరణీయమైన ఆ రాత్రి వేళలో గంట ముందు మేడం బ్లావెట్స్కీ గారికి కవరులో పెట్టి ముద్ర వేసి నేను ఇచ్చిన జవాబుకి బ్లావెట్స్కీ గారు కదలకుండా నా కళ్ళ ముందరే కూర్చొని ఉండగా కృపతో ఆమె ద్వారా జవాబు పంపిన హిమగిరి సోదరుడు ఆయనే. ఆ క్షణంలోనే నేను ఆయన పాదార విందాలకు సాష్టాంగ ప్రమాణం చేశాను. ఆయన ఆజ్ఞానుసారం లేచి కనులారా వారి దివ్య వదనాన్ని చూస్తూ కల్నల్ ఆల్కాట్ గారి దగ్గర ఉన్న చిత్రపటాన్ని లెక్కలేనన్ని సార్లు చూడడానికి నాకు బాగా పరిచయం ఉన్న ఆ పరమగురువు విగ్రహాన్ని మనసులో తలుచుకొని మైమర్చిపోయాను. ఏమి మాట్లాడాలో నాకు పాలుపోలేదు. భక్తి, ఆనందం నోట మాట రాకుండా చేశాయి. శక్తి ప్రజ్ఞ మూర్తిభవించినట్లుగా కనిపించిన వారి రూప ప్రభావం నన్ను ఆశ్చర్యంలో ముంచేసింది. హిమాలయ పర్వత శ్రేణిలో నివసించే ఆ మహాత్ముని చివరకు ముఖాముఖి దర్శించగలిగాను. ఆయన మాయా కల్పితం కాదు. సందేహం ఉన్నవారు సూచించిన విధంగా భూతావేశాలకు అనువైన వారి ఊహా సృష్టి కాదు. రాత్రి సమయంలో కన్న కల కాదు. పట్టపగలు 9-10 గంటల మధ్య సూర్యుడు ప్రకాశిస్తూ పైనుండి మౌనంగా చూస్తున్నాడు. రక్త మాంసాలతో కూడిన శరీరంలో నేను ఆయన్ని చూస్తున్నప్పుడు ఆయన కృపతో నెమ్మదిగా నాతో మాట్లాడుతున్నారు. ఇంతకన్నా నాకు ఏమి కావాలి? ఆనందాతిశయం నన్ను ముగ్ధుడిని చేసింది. కొంతకాలం గడిచిన తరువాత ఆయన మృదు భాషణలతో ధైర్యం వచ్చి నోరు తెరిచి కొన్ని మాటలు మాట్లాడగలిగాను. ఆయన శరీర ఛాయ కుటుహుమి మహర్షి గారి శరీర ఛాయ అంత కాదు. అయితే అంత సుందరమైన ముఖాకృతి కానీ, అంత పొడుగు కానీ,
ఆ రాచ టీవీ గల రూపం కానీ నేను ఎప్పుడూ చూడలేదు. చిత్రంలో ఉన్నట్లుగానే ఆయనకు నల్లని కురుచ గడ్డం, నల్లని శిరోజాలు పొడుగ్గా ఉండి రొమ్ము వరకు వ్రేలాడుతూ ఉన్నాయి. వారి దుస్తులు మాత్రం వెరైటీగా ఉన్నాయి. తెల్లని వదులుగా ఉన్న పంచెకు బదులు ఉన్నితో అస్తరు వేయబడిన పసుపు పచ్చని ఉత్తరీయం కప్పుకున్నారు. తలపాగాకు బదులు కొందరు భూటాన్ దేశస్థులు ధరించే పసుపు పచ్చని టిబెట్ దేశపు లనాతు టోపీని ధరించేవారు. ఆశ్చర్యానందంతో కూడిన ప్రథమోద్వేగం కాస్త ఉపశమించిన తరువాత, సంగతి అంతా నెమ్మదిగా గ్రహించిన తరువాత ఆయనతో నేను చాలాసేపు ముచ్చటించాను. మౌర్య మహర్షి గురించి చెప్తున్నారు. మొత్తం ఆయన ఎలా కలుసుకున్నారో స్పష్టంగా సూక్ష్మ శరీరంలో ఉన్నారు మౌర్య మహర్షి. ఈయనేమో ఆ, స్థూల శరీరంలో ఉన్నారు. బ్లావెట్స్కీ గారి ఆ, దివ్యజ్ఞాన సమాజం ప్రధాన కార్యాలయం ఆఫీస్ అడయార్లో ఉంది. అక్కడ జరిగిన సందర్భం అంతా కూడా వివరించారన్నమాట. ఈయన ఆమ్, ఆమ్, కల్నల్ ఆల్కాట్ గారు ఊహా చిత్రపటాన్ని గీశారు. దాన్ని ఈయన చూశారు. అదే విధంగా అక్కడ ఎలా ఉన్నారో ఇక్కడ ఈయన కూడా మౌర్య మహర్షి స్వయంగా అలాగే ఉన్నారన్నమాట. ఆ, అన్నీ చెప్పారు కదా, అంతా వివరంగా మనంతా విన్నాము. ఎలా పొడుగ్గా ఎలా ఉన్నారు, జుట్టు అంతా తలపాగా ఇవన్నీ విన్నాం. చిట్ట చివరి వాక్యం నాకు బాగా ఆకర్షిస్తుంది. ఏంటంటే ఆశ్చర్యానందంతో కూడిన ప్రథమోద్వేగం కాస్త ఉపశమించిన తరువాత. ఎంత బాగుందంటే ఇది. ఇప్పుడు మనకి ఇష్టమైన వారు చాలా మనం అబ్బురంగా అపురూపంగా చూసే వాళ్ళు ఎవరైనా మన కంట పడితే, ఉదాహరణకి మనకి ఏదో ఒక సినిమా హీరో అంటే బాగా ఇష్టం. ఒక సడన్ గా వచ్చి ఆ సినిమా హీరో మన దగ్గరికి వచ్చేస్తే మనకి ఇంక అసలు ఉక్కిరి బిక్కిరైపోతాం. ఏం చేయాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు. అప్పటిదాకా కలలు కానీ ఆయనతోనే మాట్లాడుకుంటుంటాం మన అద్దంలో నిలబడి. కానీ ఆయన నిజంగా ప్రత్యక్షమయ్యేసరికి ఏం మాట్లాడాలో, ఏం చేయాలో, ఎలా చేయాలో ఏం అర్థం కాదు కదా. అదనమాట ఆ భావాన్ని ఆశ్చర్యం, ఆనందం, ప్రథమ ఉద్వేగం. ఉద్వేగం కలుగుతుంది. ఆ తర్వాత ఆశ్చర్యం కలుగుతుంది. ఈయన నిజంగా జరుగుతుందా ఇది అనేసి. తర్వాత ఎంతో ఆనందం కలుగుతుంది. సో ఇవన్నీ భావాలన్నీ కూడా కొంచెము దాని ప్రతాపం తగ్గిన తరువాత ఆయన నిదానంగా లెడ్ బీటర్ గారు ఆ, మౌర్య మహర్షితో మాట్లాడారంట. చాలాసేపే ముచ్చటించారు. తరువాత రెండవ రేఖకు చెందిన పరమపురుషులు. తరువాత రెండో స్థాయి వాళ్ళని మనం తెలుసుకోబోతున్నాం. జగద్గురువులు, బోధిసత్వులైన వారు మైత్రేయ ప్రభువు యొక్క ఆయన ప్రధాన సహోద్యోగి అయిన కుటూహమి మహర్షి గారి యొక్క రూపాలను చూస్తే కనుక సర్వ సంక్లిష్టమైన వారి ప్రేమ యొక్క శోభ ప్రత్యేకంగా కనిపిస్తుంది. మైత్రేయ ప్రభువు ప్రస్తుతం కెల్టిక్ జాతి శరీరాన్ని ధరించి ఉన్నారు. అయితే ఆయన ప్రజలకు బోధించడానికి భూలోకంలో అవతరించినప్పుడు కొంతకాలంలోనే ఆయన రాకను ఉద్దేశించి ఉన్న ప్రకారం ఆయన శిష్యులలో ఒకరితో తయారు చేయబడిన శరీరం ఉపయోగిస్తారు. ఆయన వదనం అద్భుతమైన సౌందర్యంతో కూడి ఉంది. బలం ఉన్నప్పటికీ కరుణాపూరితమైనది. మేలిమి బంగారంలా చక్కని దట్టమైన కురులు ఆయన భుజంపై పడుతూ ఉంటాయి. వారి గడ్డం కొన్ని పురాతన చిత్రంలో లాగా మొనదేలి ఉంటుంది. ఆయన కళ్ళు అద్భుతమైన ఊదా రంగుని కలిగి కమల కుసుమాలులా ఉజ్వల తారల్లాగా అనంత శాంతి అనే జలంతో నిండి లోతైన పవిత్రమైన మడుగులాగా ప్రకాశిస్తూ ఉంటుంది. వారి మందహాసం మాటలకు అతీతమై భాసిల్లుతూ ఉంటుంది. ప్రేమస్వరూపుని నుండి సదా ప్రకాశిస్తూ అద్భుతమైన గులాబీ రంగు వెలుగులో మిళితమై కనుల మిరుమిట్లు గొలుపు కాంతి శోభాయమానంగా వారిని ఆవరించి ఉంది. ఇది కుటూహమి మహర్షి గారి గురించి చెప్తున్నారు ఇప్పుడు. మైత్రేయ ప్రభువు యొక్క ప్రధాన సహోద్యోగి అంట ఆయన కుటూహమి. ఆయన గురించి అంతా చాలా బాగా వివరించారు. ఆ ఆయన సౌందర్యము, ఆయన వస్త్రధారణ అంతా. చివరిలో ఆ
కరుణా రసం కలిగి ఉన్న కళ్ళ గురించి ఎంత వివరంగా చెప్పారో. ఆ ఆ గొప్ప గొప్ప మహర్షులు, గురుదేవులు, దేవతలు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళు అంటే ఏంటంటే కరుణ అన్నమాట. అపారమైన కరుణతో ఉంటారు. ఆ కళ్ళల్లోనే తామర రేకుల్లాంటి ఆ కళ్ళల్లోనే ఆ అపారమైన కరుణని వారు కురిపిస్తారు. అది చూసి మనం తట్టుకోవడానికి కూడా మన వల్ల కాదన్నమాట. కరుణని తీసుకోవడానికి కూడా మన శక్తి సరిపోదు మనకి. వెక్కి వెక్కి ఏడుస్తాం. ఆ కరుణని ఎలా వివరిస్తున్నారో చూద్దాం ఇక్కడ మళ్ళీ. ఏ- ఆ ఆ కళ్ళు ఊదా రంగుని కలిగి ఉన్నాయి. ఆ కమల కుసుమాలలాగా ఉన్నాయి. రెండు జంట పువ్వుల్లాగా అన్నమాట. తామర రేకులే అని అంటారు కదా, మనకి దేవతల యొక్క కళ్ళని పోల్చడానికి తామర రేకులు అంటాం. రెండు పువ్వులు అక్కడ పెట్టినట్టుగా ఉన్నాయన్నమాట. అట్లాగే పోనీ ఎలా ఉన్నాయి, ఉజ్వల తారలలాగా అంటే మెరిసిపోతున్న నక్షత్రాలలాగా ఉన్నాయి ఆ కళ్ళు. ఇంకా అనంత శాంతి అనే జలంతో నిండి, ఇది ఆ ఆ, ఈ ఉన్నత స్థితిలో ఉండే మాస్టర్స్ ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటారు. ఏ ఒక్క పరిస్థితి, ఏ ఒక్క ఆ, మనిషి, వ్యక్తి పరిస్థితి ఏది కూడా వాళ్ళని అలజడి రేగదనమాట వాళ్ళలో. ఎప్పుడు కూడా, ఎందుకంటే అంతా తెలుసు వాళ్ళకి. నిన్న నేడు రేపు అంతా వాళ్ళకి తెలుసు కాబట్టి ఎప్పుడు ఒక చిరు మందహాసంతో ప్రశాంతంగా ఉంటారు. సో దాన్ని చెప్పడానికి అనంత శాంతి అంటే అసలు అంతులేని శాంతితో ఉండే కంట్లోపల తడి ఉంటుంది కదా, తడిని గురించి చెప్తున్నారు. అనంత శాంతి అనే జలంతో నిండి ఉంటుంది. ఆ కళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాయి. లోతైన పవిత్రమైన మడుగులాగా ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే వారికి జ్ఞానం ఉంది కదా, ఎంతో గాఢమైన లోతైన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానంతో వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మలన్నీ దగ్ధమైపోతే ఒక్కొక్కరికి శక్తి పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత ఇంకా అంతా తెలిసిన తర్వాత ఇంకా వాళ్ళు ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉంటారు. ఆ కళ్ళు మెరిసిపోతూ ఉంటాయి. సో ప్రశాంతంగా ఎంతో ఆ, హాయిగా వాళ్ళు లోతైన జ్ఞానంతో కరుణారసంతో ఉన్నాయి ఆయన కళ్ళు. మైత్రేయుల వారిని ఊహించుకోవాలి అంటే హిమగిరిపై ఎత్తుగా ఉన్న ఒక ఇంటిలో అనేక కిటికీలు కలిగి క్రింద ఉన్న తోటలలోనూ ఉన్నత ప్రదేశాలలోనూ వాటికి చాలా క్రింద ఉన్న భారతదేశ మైదానాలను చక్కగా కనిపించేలా ముందు పెద్ద గదిలో కూర్చున్నట్లు గాని, వెడల్పైన జరి అంచులు ఉన్న వదులుగా వ్రేలాడే తెల్లని దుస్తులు ధరించి చల్లని సాయం సమయంలో తన పుష్పవనంలోని వాతావరణం అంతా మనోహరమైన సౌరభంతో కూడి విరాజిల్లే దివ్య కుసుమ ఛాయల మధ్య పచార్లు చేస్తున్నట్టుగా మనం ఊహించుకోవచ్చు. పూజ్యులైన మన క్రైస్ట్ ప్రభువు యొక్క మహత్తు ఊహాతీతం, వర్ణనాతీతం. కోట్లాది ప్రాణులకు సుఖం కలుగజేసే ప్రేమ వారి నుండి ప్రవహిస్తూ మా దేవతలకు మానవులకు కూడా శాంతిని చేకూరుస్తూ మానవుడు ఎప్పుడూ మాట్లాడని రీతిలో సుద్బోధనలు అందచేసినది ఆయన వాణి. చాలా కొద్ది కాలంలోనే ఆయన వాణి తిరిగి వినిపిస్తూ వాహకాలైన దుష్ట మార్గాలలో జీవిస్తున్న వారు తిరిగి ఆ ప్రేమను పొందుతారు. ఆయన ఆగమనం కోసం ఎదురు చూస్తూ, ఆయన వచ్చినప్పుడు సముచిత రీతిలో స్వాగతం ఇస్తూ భక్తి విశ్వాసాలతో సేవించడానికి మనమంతా సంసిద్ధులం అవుదాం. ఆ మ- కుటుంబి గురించి వర్ణించారు. అట్లాగే మైత్రేయుల గురించి కూడా వర్ణించారు. ఆయన ఏంటంటే హిమాలయాల్లో ఒక పైన ఎక్కడో ఎత్తుగా ఉండే కొండ మీద కూర్చొని ఒక గది ఉంటే ఆ గది కిటికీలోంచి భారతదేశము అంతా గమనిస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటారు ఆ మాస్టరు అని చెప్తున్నారు. ఆ ఆ, అక్కడంతా ఆ, అక్కడ ఉంటారు. అంతా అక్కడ వాళ్ళ ఉద్యానవనం పుష్పవనంలో విహరిస్తూ ఉంటారు. ఎప్పుడు చిరు మందహాసంతో ఉంటారు. మంచి ఆ వాసనలు వస్తూ ఉంటాయి వారి దగ్గర నుంచి. అట్లాగే ఆ ఆ, ఒక అద్భుతమైన దృశ్యాన్ని మనం వారి గురించి ఊహించుకోవచ్చు అని చెప్పారు. అట్లాగే ఆ, క్రైస్ట్ ప్రభువు గురించి కూడా చెప్పారు. ఆయన కూడా ఎంతో కరుణతో ఉన్నారు. మంచి మాటలు చెప్పారు. అయితే
ఆ, క్రిస్టియన్స్ అందరూ ఏం నమ్ముతారు అంటే జీసస్ మళ్ళీ తిరిగి వస్తారు అని నమ్ముతారనమాట. వారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈయన ఇక్కడ చెప్తున్నారు అనమాట, జీసస్ వస్తారు, ఆ మంచి మాటలు అన్ని వారి వాణి పలికిస్తారు. అయితే ఎవరైతే దుష్ట మార్గాల్లో ఉంటారో వారిని శిక్షించడం కాకుండా వారు ఆ మార్గంలో తప్పుపట్టి వెళ్ళిపోయారు, మళ్ళీ వాళ్ళని సన్మార్గంలోకి తీసుకువచ్చే విధంగా ఈయన మాట్లాడి అన్ని చేస్తారు. ఆ, మనం అందరం సిద్ధంగా ఉందాము, భక్తి విశ్వాసాలతో నమ్మకంతో ఆయన వస్తారు తిరిగి అనే ఒక నమ్మకంతో, జీసస్ పట్ల ఒక భక్తితో ఎదురు చూద్దాము. ఆయన రాకని, ఆయన వచ్చినప్పుడు చాలా చక్కగా స్వాగతించడానికి సిద్ధమవుదాము అని అంటున్నారు. కుటుహుమి మహర్షి గారు కాశ్మీరు దేశపు బ్రాహ్మణుని శరీరంలో ఉన్నారు. శరీర ఛాయలో సామాన్స్ ఆంగ్లేయునుల తెల్లగా ఉంటారు. ఆయనకు కూడా పొడుగ్గా వ్రేలాడే శిరోజాలు ఉన్నాయి. నీలివర్ణం కలిగి సంతోష వదనంగాను ప్రేమతోనూ నిండి ఉంటుంది. ఆయన జుట్టు గెడ్డం కూడా గోధుమ రంగు కలిగి సూర్యరశ్మి తాకినప్పుడు బంగారు రంగు తళుకులతో మెరుస్తూ ఎర్రగా ఉంటుంది. ఆయన ముఖారవిందం వర్ణించడం కొంచెం కష్టమే, ఎందుకంటే ఆయన మందహాసం చేసినప్పుడల్లా ముఖవర్చస్సు మారుతూ ఉండేది. ఆయన వాక్కు సన్నగా చక్కగా మలిచినట్లు ఉంటుంది. నేత్రాలు విశాలమై అద్భుతమైన నీలివర్ణంతో ఉంటాయి. మైత్రేయ ప్రభువులాగా కుటూహుమి గారు కూడా ఆచార్యులు, పురోహితులు. ఎన్నో శతాబ్దాలు గడిచిన తరువాత ఆయన ఉన్నత పదవిని ఆయన స్వీకరించి జగద్గురువు యొక్క అధికారం చేపట్టి 6వ జాతికి బోధిసత్వులు అవుతారు. రాబోయే కాలం గురించి చెప్తున్నారు. కుటూహుమి ఆయన ఈ గొప్ప పదవిని ఎలా ఆ, తీసుకొని దాన్ని చక్కగా నిర్వర్తిస్తారు జగద్గురువు ఆ, లాగా అనేసి చెప్తున్నారు. ఆయన యొక్క అందము అంతా కూడా వర్ణించారు. ఓకే. మ్మ్. మిగతాది మనం తర్వాత సెషన్లో చెప్పుకుందామా, తర్వాత కొనసాగిద్దాము.